అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వసంత. ఇవాళ షుగర్ శాతం మన బాడీలో తగ్గిపోవడం వల్ల మనకొచ్చే సూచనలేంటి, మనం ఎలా కనుక్కోవాలి, తర్వాత మనం ఏం చేయాలి అనేది చెప్తాను. ముఖ్యంగా మనకి షుగర్ శాతం తక్కువైపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మనం ఎవరైతే ట్రీట్మెంట్లో ఉంటారో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ లేదా సల్ఫోనైల్ యూరేస్ అంటారనమాట. గ్లిమిపెరైడ్, గ్లిక్లసైడ్, గ్లిబెన్క్లమైడ్ ఇలాంటి మెడిసిన్స్ ఎవరైనా వాడుతున్నట్లయితే ఇవి మనకి షుగర్ శాతాన్ని తగ్గించడానికి యూజ్ చేస్తాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి కొంతమంది ఏం చేస్తారు, తినే ముందు వేసుకోవాలి ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ వేసుకొని మర్చిపోవడం వల్ల షుగర్ తగ్గిపోవచ్చు, లేదా డోస్ కొంచెం పెంచి వేసేసుకోవడం వల్ల షుగర్ పడిపోవచ్చు, లేదా కొంతమంది ఫాస్టింగ్ చేస్తారు, లేదా ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తారు, షుగర్ ఆ టైంలో పడిపోవచ్చు, లేదా బాగా సెప్సిస్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇన్ఫెక్షన్లో కూడా ఈ షుగర్ శాతం ఫ్లక్చువేట్ అవ్వచ్చు, లేదా కిడ్నీ ప్రాబ్లం ఏదైనా ఉండి మనం ఎంత ఇన్సులిన్ తీసుకున్నా కూడా ఆ ఇన్సులిన్ బయటకు వెళ్ళకపోవడం వల్ల, లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఇన్సులిన్ బయటకి వెళ్ళకపోవడం వల్ల మనకి షుగర్ శాతం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, ఫస్ట్ మనకి బాగా వణుకు రావడం, ఆందోళనగా ఉండడం, గుండె దడగా ఉండడం, దాంతోపాటు చెమటలు పట్టడం, బాగా ఆకలి వేయడం, తిమ్మురులుగా ఉండడం, ఇవి ఈ సిమ్టమ్స్ ఉంటాయి. దీంతోపాటు మనకి న్యూరోగ్లైకోపెనిక్ సిమ్టమ్స్ అంటారు. అంటే బ్రెయిన్కి షుగర్ వెళ్ళకపోవడం వల్ల పిచ్చిగా బిహేవ్ చేయడం, కన్ఫ్యూజన్గా ఉండడం, ఫిట్స్ లాగా రావడం, కొన్నిసార్లు వచ్చేసి సీజర్స్ అంటే మనకి కోమాలోకి వెళ్ళిపోవడం, పారాలిసిస్ లాగా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు అనమాట పేషెంట్. సో ఇవి ఏమన్నా ఉంటే కొంతమందిలో ఏంటంటే షుగర్ పేషెంట్స్లో కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి హైపోగ్లైసిమిక్ అన్అవేర్నెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి షుగర్ శాతం పడిపోయిన విషయం మనకి తెలియకుండా ఉంటుంది. అది చాలా డేంజరస్ అనమాట. అండ్ కొంతమందిలో ఏంటి అంటే ఆటోనమిక్ డిస్ఫంక్షన్ అంటారు. షుగర్ వల్ల మనకి మన బాడీలో ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అది పాడవడం వల్ల మనకి అది డిస్బ్యాలెన్స్ అయిపోవడం వల్ల మన షుగర్ శాతం పడిపోవడం, ఒకసారి ఎక్కువైపోవడం, లూజ్ మోషన్స్ అవ్వడం, మనకి బీపీ తక్కువైపోవడం, ఇలాంటి ఫ్లక్చువేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే వేరే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా మనకి గ్రోత్ హార్మోన్ అనేది ఒకటి ఉంటుంది. అది డెఫిషియన్సీ ఉన్నా, లేదా కొన్ని ఇన్ఫెక్షన్స్లో కూడా మనకి సెప్సిస్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి, లేదా కొన్ని రకాల క్యాన్సర్స్ వల్ల కూడా మనకి షుగర్ శాతం బాగా పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్లస్ మందులు వేసుకొని భోజనం తీసుకోకపోవడం, లేకపోతే మందులు వేసుకొని ఆల్కహాల్ ఏదైనా తీసుకోవడం, ఇలాంటి వాటిల్లో కూడా మనకి షుగర్ శాతం బాగా పడిపోతుంది. షుగర్ శాతం పడిపోయినప్పుడు మనకి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అదే మాట్లాడుతూ మెలకుగానే ఉన్నారనుకోండి, ఇలా వణుకులు అవన్నీ పుడుతున్నాయి, చెమటలు పడుతున్నాయి అన్నప్పుడు వెంటనే వాళ్ళకి 20 గ్రాముల నుంచి 25 గ్రాములు గ్లూకోజ్ తాగిచ్చేయాలి. అదే తీసుకోలేకపోతున్నారు నోటి నుంచి అని అంటే వాళ్ళకి వెంటనే ఇంజెక్షన్ ఇవ్వాలి. 25 గ్రామ్స్